హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆలు స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు. వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి మిరపకాయ బజ్జీలు. పిండిని ఈ విధంగా కలిపి బజ్జీలు వేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా భలే రుచిగా ఉంటాయండి. ఎప్పుడు ఒకేలాంటి మిరపకాయ బజ్జీలు కాకుండా సరికొత్త స్టైల్లో ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండిని జల్లించుకొని తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పిండిని బాగా కలపాలి. శనగపిండిలో బియ్యపిండి, బేకింగ్ సోడా, పసుపు, వాము అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపండి. ఉండలనేవి లేకుండా పిండిని బాగా కలపాలండి. మిరపకాయ బజ్జీలకు పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అప్పుడే మిరపకాయ బజ్జీలకు పిండి అనేది బాగా పడుతుందండి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 6 బంగాళాదుంపలు తీసుకొని నేను ముందుగానే ఉడికించి పైన తొక్కు తీసేసి పెట్టుకున్నానండి. మరీ మెత్తగా ఉడికించకూడదండి. బంగాళాదుంపల్ని 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తురుముకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్ని బంగాళాదుంపల్ని కూడా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల అల్లం తరుగు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జీలకర్ర, అల్లం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలపండి. బంగాళాదుంప మిశ్రమంలో కారం, పసుపు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలపాలి. అంతే అండి, స్టఫింగ్లోకి బంగాళాదుంప మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేయడానికి 12 లేదా 15 బజ్జీ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో తుడిచేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజలు తీసేసుకోవాలండి. మీకు కావాలంటే గింజలతో అయినా సరే తీసుకోవచ్చు. అన్ని పచ్చిమిరపకాయలని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా స్టఫ్ చేసుకోవాలండి. అన్ని బజ్జీ మిరపకాయల్లోనూ ఇలాగే ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని స్టీల్ డబ్బాలోకి తీసుకోవాలి. పిండిని స్టీల్ డబ్బాలోకి తీసుకోవడం వల్ల మిరపకాయలు ముంచి బజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయని తీసుకుని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మిరపకాయ బజ్జీలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని బజ్జీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి ఆలు స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుని పక్కన టీ పెట్టుకుని తింటే ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఓసారి ఈ ఆలు స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.